రాష్ట్రంలో వరి సాగు పెరగడంతోనే యూరియాకు కొరత. ఇంత ఘోరంగా తయారయ్యారు పేపర్ వాళ్ళు కూడా చూడండి. అసలు కేంద్రం నుంచి వచ్చిన ఇండెంట్ ఎంత, వీళ్ళు రాష్ట్రం వాళ్ళని అడిగింది ఎంత, ఎందుకు లేట్ అవుతున్నది అంటే రెండు ప్రభుత్వాలని కాపాడడం కోసం ఈ వార్త రాసినట్టున్నది. ఇప్పుడు వరి అట ఎక్కువ వేయడం స్టార్ట్ చేయడంతో యూరియా కొరత వచ్చిందట. సరే పోయిన సాగులో వరి ఎంత సాగు చేసిరో దానికి సరిపడా యూరియా వచ్చిందా? రాలే. మరి ఇప్పుడు వరి ఎక్కువ వేయడం వల్ల యూరియా కొరత ఉందని చెప్పడం అంటే దీనిలో ఉద్దేశం ఏంది? ఎవరిని కాపాడదలుచుకున్నాడు రాధాకృష్ణ? ఒకసారి ఆలోచించండి. ఎకరాకి బస్తానే ఏమో ఇస్తున్నారు రాసుకొని, మరి ఇంకా ఎక్కువ రావడానికి అవకాశం ఏముంది? ఒకవైపున ప్రభుత్వం ఏమంటుంది, తెలంగాణ పైన కేంద్రం వివక్ష అంటుంది. యూరియా ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెడుతున్న మోదీ సర్కార్. పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీల నిరసన, ధర్నాకు ప్రియాంక గాంధీ మద్దతు. మరి ఒకవైపున వీళ్ళు ధర్నా చేస్తున్నారు, ఒకవైపున వాళ్ళేమో మేము నానో యూరియా వాడాలి, ఈ భూమిని కాపాడాలి, సాయిల్ని కాపాడాలి, సారవంతంగా భూములు ఉంచాలి, నైట్రోజన్ సాల్ట్ ఈ కలిసినటువంటి దీంట్లో సాల్ట్ శాతాన్ని తగ్గించడానికి నానో యూరియా వాడమని చెప్తున్నామని ఒకవైపున కేంద్రం అంటున్నది. ఇప్పుడు రైతుల బాధలు తీర్చేది ఎవడు? ఫస్ట్ ఈయన మీద ఈయన మీద మీరు తిట్టుకోవడం తప్ప, ఇద్దరు కలిసి కూర్చొని ఇన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళిండి ముఖ్యమంత్రి, అన్నిసార్లు వాళ్ళు కలిసిర్రు, మరి ఇష్యూ ఎందుకు సార్ట్అవుట్ అయితే లేదు? చూడండి పాపం, మహిళలంతా వర్షంలో రోడ్ల మీద నిలబడ్డారు, చెప్పులు పెడుతున్నారు, రకరకాలుగా ఇబ్బంది పడుతున్నారు. మాట్లాడాల్సిన ప్రతిపక్ష నాయకుడు ఇంట్లో అయినాడు. కథం, జనం రోడ్ల మీద ఉన్నారు, ప్రభుత్వాలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, జనాల్ని పట్టించుకోకుండా. మాట్లాడాల్సిన ప్రతిపక్ష నాయకుడు ఇంట్లో అయినాడు. కథం, ఇంకేముందిగా మాట్లాడేవాడు?